టీవీ చూస్తున్న వాళ్ళకి, వార్తాపత్రికలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయం గమనించే ఉంటారు. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ గారు మరణించారు. ఆయన తెలుగు చలనచిత్ర రంగానికి, దక్షిణ భారత చలనచిత్ర రంగానికే కాకుండా ఆయన భారతదేశ చలనచిత్ర రంగానికి కూడా అమూల్యమైన సేవలని, అరుదైనటువంటి విలువల్ని ఆపాదించి పెట్టారు. ఆ సందర్భంలో ఆయన చలనచిత్ర సీమకి చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమం ఈరోజు. కె బాలచందర్ గారు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, విలక్షణమైన దర్శకుడు. కాలానికి ఎదురు వెళ్లి ఇతరులెవరూ కూడా ముట్టుకోవడానికి సైతం భయపడే కథాంశాలని ధైర్యంగా తెరకెక్కించి ప్రేక్షకులని ఒప్పించి ఆలోచింపచేసిన దర్శక మేధావి. తారలతో సినిమాని నిర్మించిన వాడుగా కాకుండా తారలను తయారు చేసిన వాడుగా, ముడిసరుకు లాంటి నటీనటులను తీసుకుని కదిలే శిల్పాలుగా చెక్కిన దర్శక శిల్పి కె బాలచందర్. మనం అంటూ ఉంటాం చూడండి, ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా కానీ చంద్రుడు ఒక్కడే. అలాగే ఋతుక్రమంలో ఎన్ని ఋతువులు వచ్చినా గానీ వసంతం ఒక్కటే అని. అలాగే ఎంతమంది దర్శకులున్నా, ఎన్ని సినిమాలు వస్తున్నా బాలచందర్ గారు ఒక్కరే. ఆయన తీసినటువంటి సినిమాల శైలి ఒక్కటే. విలక్షణత, వినూత్నత, విభిన్నత, వైవిధ్యం, వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ కె బాలచందర్ గారండి. తెలుగులో డబ్బింగ్ సినిమాలైనా కానీ, సూటిగా తీసిన సినిమాలైనా కానీ మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే సంఖ్యాపరంగా అత్యధిక విజయవంతమైన చిత్రాలని అందించిన తెలుగు మాతృభాష కాని దర్శకుడు కె బాలచందర్ గారు ఒక్కళ్ళేనండి. అలాగే మహాభారతంలో ఎన్ని కథలున్నాయో మధ్యతరగతి జీవితాల్లో మనసుల్ని కదిలించే కథలు అన్నీ ఉంటాయి అన్న రహస్య సూత్రాన్ని తెలిసిన దర్శక మాంత్రికుడు కె బాలచందర్. ముఖ్యంగా బాలచందర్ గారి సినిమాల్లో స్త్రీ పాత్రల గురించి చెప్పుకోవాలండి. ఆయన స్త్రీ పాత్రలు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ మనోభావాలు, వీటి మీద ఆయన తీసినన్ని సినిమాలు ఆ రోజుల్లో విప్లవాత్మకమైన సంచలనాలండి. ఆయన సృష్టించినటువంటి స్త్రీ పాత్రలు కొన్నిసార్లు జీవితాన్ని సవాల్ చేస్తాయి, జీవితంలోని చీకటి కోణాలని ప్రశ్నిస్తాయి, అలాగే సమాజాన్ని ఆత్మవిమర్శ చేసుకోమని హెచ్చరిస్తూ ఉంటాయండి. ఆయన తీసిన సినిమాల్లో, కథల్లో ఉన్నంతటి విభిన్నత ఇంకా ఏ దర్శకుడి సినిమాల్లోనూ ఉండదంటే అతిశయోక్తి కాదండి. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అస్సలు పోలికలు లేకుండా, ఏ సినిమాకి ఆ సినిమాలోనే సంక్లిష్టమైనటువంటి కథాంశం, సంక్లిష్టమైనటువంటి మనస్తత్వం ఉన్న పాత్రలు, అలాంటి వాటిని అల్లుకుంటూ వాటిని వ్యాపారాత్మకంగా విజయవంతం చేస్తూ సమాజానికి ఒక సందేశాన్ని లేదా ఆత్మ విమర్శని చేసుకోమనేటటువంటి ఉద్దేశంతో ఆయన తీసిన సినిమాలు 100 పైగా ఉన్నాయి, 101 అనుకుంటాను. వాటిల్లో వినోదపరమైన చిత్రాలను మినహాయిస్తే ఆలోచింపచేసే చిత్రాలే చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఆయన తీసుకున్నటువంటి కథాంశాలన్నింటినీ ఇప్పటి పరిశీలిస్తేనండి, భవిష్యత్తులో 20-30 సంవత్సరాల తర్వాత రావాల్సిన కథాంశాలన్నింటినీ ఆయన ఆ రోజుల్లోనే తెరకెక్కించారు. అందుకే వాటన్నిటినీ ఆఫ్ బీట్ చిత్రాలు అంటుండేవాళ్ళు. ఈ వినోదాత్మకమైన చిత్రాలు, భలే కోడళ్ళు, బొమ్మ బొరుస, ఇలాంటివి కొన్ని పక్కన పెడితే ఆయన తీసిన సీరియస్ సినిమాలు చాలా, వాటిల్లో సినిమాల్లోకి వెళితేనండి బయటకు వచ్చేటప్పుడు మన గుప్పెడు మనసుని కూడా పిండి పిండి వదిలేస్తాడు. మనసు చెమర్చకుండా, కళ్ళు తడి కాకుండా బయటికి రావడం ఆయన సినిమాలో నుంచి అసాధ్యం. ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చండి ఆయన సినిమాల్లో. ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, ఆడాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, ఏ సినిమా అయినా తీసుకోండి. ఆయన ఆ సినిమాలో ఆయన పొదిగినటువంటి భావోద్వేగాలు, మనుషులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, తమని తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భాన్ని ఆయన మన కళ్ల ముందు ఎదుట సృష్టించినటువంటి సన్నివేశాలు, ఇలాంటివన్నీ కూడా బాలచంద్ర గారి సినిమాల్లో ప్రత్యేకం. మీకు సినిమా పేరు చెప్పాల్సిన అవసరం లేదండి. 1-2 ఉదాహరణలు తీసుకుంటే ఆయన సినిమాలు దాదాపుగా 40 సంవత్సరాల క్రిందట ఆయన ఎలాంటి ఆఫ్ బీట్ కథాంశాలు ఎన్నుకున్నారు అనేవి తెలుస్తుంది. 1973లో తీశారండి ఈ సినిమా. ఆయన చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం,
సంప్రదాయాలు, ఆచారాలు గాఢంగా పాతుకుపోయినటువంటి జీవనశైలి వాళ్ళ కుటుంబంలో, ఆ కుటుంబంలో 8 మంది తోబుట్టువుల్ని పోషించడానికి ఉద్యోగానికి వెళదామని వాళ్ళ అమ్మాయి బయటికి వెళితే అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించడం కోసం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆ రోజుల్లో ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేనటువంటి కథాంశం అండి. ఏ అమ్మాయికి వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకోవాలా, ఎన్ని పనులు లేవు చేయడానికి అనే కాకుండా సాంప్రదాయమైనటువంటి కుటుంబాన్ని చూపించి అలాంటి కుటుంబంలో అమ్మాయి ఇలాంటి పని చేస్తోంది అని చూపించడానికి బాలచందర్ గారికి ఎంత ధైర్యం కావాలి అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన కథని నడిపించినటువంటి విధానం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆవిడ వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించి కుటుంబంలో ఒక్కొక్కరినే పైకి తీసుకొచ్చాక ఒక్కొక్క సందర్భంలో ఈమె చేస్తున్నటువంటి వృత్తి బయటపడి అంతవరకు ఈవిడ సహాయం తీసుకుని పైకి వచ్చిన వాళ్లే ఈవిడ్ని ద్వేషించడం, దూషించడం, ఆవిడ తన్నే తాను దహించుకుంటూ ప్రతిక్షణం చచ్చిపోయి బ్రతుకుతూ అలా కుటుంబాన్నంతరినీ పైకి తీసుకొచ్చి చిట్ట చివరికి వివాహం చేసుకుందాం అనుకున్న సమయంలో అనుకోని మలుపు. ఈ కథని చాలా మంది అసలు ఈ సినిమాని ప్రేక్షకులు చూస్తారా అన్నారు ఆయన సినిమా నిర్మిస్తున్నప్పుడు. ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు తెచ్చుకోవడమే కాకుండా 5 భాషల్లో దాన్ని పునర్నిర్మించారు. ఇదంతా ఇప్పుడండి 43 సంవత్సరాల క్రిందట బాలచందర్ గారు తీసిన సినిమా. అందుకే చాలా మంది అంటూ ఉంటారు, బాలచందర్ గారు ఆ రోజుల్లో తీసిన కథాంశాలు ఇప్పటికి కూడా దర్శకులు వాటిని ముట్టుకోవాలంటే భయపడతారు. అలాంటి కథాంశాలతో ప్రేక్షకులు ఒప్పించడం ఎలాగా, అసలు ముందు కథను నడపడం ఎలాగా, 3 గంటల సినిమా, 2 గంటల సినిమా, అలాంటి కథలు, అలాంటి పాత్రలతోటి కథని అల్లడం గాని వాటిని నడిపించడం గాని కత్తి మీద సాము లాంటి విషయం. అందుకని అలాంటి కథాంశాలు కేవలం బాలచందర్ గారు మాత్రమే తీయగలరు అని అప్పటికి ఇప్పటికీ అందరూ కూడా ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి నిజం అండి. ఇంకో సినిమా చూడండి, అనగనగా ఓ అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తుంది. అయితే పరిస్థితుల దృష్ట్యా అతన్ని కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ భర్త అయినటువంటి అబ్బాయి శాడిస్ట్. ఈ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే అతని నుంచి విడిపోయి ఒంటరిగా సింగిల్ మదర్ గా బ్రతుకుతూ ఉంటుంది. అలాంటి సమయంలో పాత ప్రేమికుడు మళ్లీ ఎదురవుతాడు. అతన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం అని ఆవిడ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆ మాజీ భర్త వచ్చి ఇలాంటివన్నీ చెడగొడుతూ ఉంటాడు. ఈ జీవన ప్రయాణంలో మనసులో ఉన్నటువంటి అనురాగాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేని ఇంకో మోగ ప్రేమికుడు ఉంటాడు. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి జీవనంలోని దృశ్యాలను తట్టుకుంటూ ఆవిడ చివరికి ఇదేమి వద్దు, నా జీవన గమనాన్ని నేను ఎన్నుకుంటాను అని ఒంటరిగా ప్రయాణమై వెళ్లిపోతున్నప్పుడు వాళ్ళ అత్తగారు కనిపించి, అమ్మా, నా కొడుకు చేసినటువంటి దుర్మార్గానికి నేను నీకు సేవ చేసుకుంటూ నీ దగ్గరే ఉంటాను అంటుంది. ఈ కథని ఎవరైనా ఊహించగలరా అండి? అలాంటి కథని అందరూ ఆకర్షించే విధంగా, అందరినీ ఆలోచించే విధంగా తీర్చిదిద్దింది ఒక కె బాలచంద్ర గారు మాత్రమే. ఇంత కథ చూపించి మరి అత్తగారు ఆ అమ్మాయితో వెళ్లేటప్పుడు చివరిలో ఏమని వేయాలి? శుభం అని వేయకూడదు కదా. అందుకని ఆయన చివరిలో ఏం రాశారంటే, ఆ దీన స్త్రీల రోదనం వేదన నా చెవుల్లో గుంగురమంటున్నాయి అని చలంగారు అన్నటువంటి వాక్యాలని ఆయన సినిమా ముగించడానికి ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా పేర్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అలాగే ఏ సినిమా తీసుకున్నా కానివ్వండి, ప్రత్యేకత లేని సినిమా అంటూ ఆయన ఎప్పుడూ నిర్మించలేదు. కొడుకు ప్రేమించినటువంటి అమ్మాయి కూతుర్ని తండ్రి ప్రేమించడం చూడండి, ఎంత కాంప్లికేటెడ్ ఈక్వేషన్ దాంట్లోనూ. కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి కూతుర్ని ఇతని తండ్రి ప్రేమిస్తాడు. ఇలాంటి కథను తీసుకోవడం అంటే ఏ దర్శకుడికి కూడా కత్తి మీద సాము, అది కత్తుల వంతెన మీద ప్రయాణం లాంటిది. ఈ కథని ఊహించిన మలుపులతో నడిపిస్తూ చిట్ట చివరి వరకు ప్రేక్షకుల్ని కదలకుండా కూర్చోబెట్టిన ఘనత కె బాలచంద్ర గారిదే. అలాగే ఆకలి రాజ్యం సినిమా, అది తెలుసు మీకు. దాంట్లో నిరుద్యోగ సమస్యని చూపిస్తూ కడుపుబ్బా నవ్విస్తూ ఇంకోవైపు కళ్ళ వెంట నీళ్లు పెట్టించడం, అది కూడా బాలచంద్ర గారు చేసిన ప్రయోగం. అలాగే ఆకలి రాజ్యం సినిమాలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని ఎంతమంది తెలుగు దర్శకులున్నా, ఎన్ని వందల తెలుగు సినిమాలు వచ్చినా ఎవరికి ఆలోచన రాలేదండి. కె బాలచంద్ర గారికి ఆలోచన వచ్చింది. ఆ మహాప్రస్థానంలోని కవితా పంక్తుల్ని ఆయన సందర్భానుసారం వాడుకుంటూ ఆ సినిమాలో మహాప్రస్థానం అంటే తెలియని వాళ్ళకు కూడా, అంటే కవిత్వంతో పరిచయం లేని వాళ్ళకు కూడా ఇదేదో చదవాలి అనిపించేటటువంటి ఆసక్తిని కలిగించిన తమిళ దర్శకుడు మనవాడు బాలచందర్. నిజంగా బాలచందర్ గారు తమిళుడు అన్న విషయం తెలుగు వాళ్ళకి ఎవరికి గుర్తుండదండి. ఆయన సినిమాలు చూస్తుంటే శరత్ బాబుని ఎలాగైతే బెంగాలీ రచయిత అయినా కానీ తెలుగువాడు అనుకుంటారో, బాలచందర్ తెలుగువాడే అన్నట్టుగా ఆయన
తెలుగు చిత్ర పరిశ్రమను కూడా తన సినిమాలతోటి సుసంపన్నం చేశాడు. అలాగే అప్పటికీ ఇప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఏదో అమ్మాయిని విదేశాల్లో అబ్బాయికి ఇవ్వడం, అతను ఇబ్బందులు పెట్టడం. ఈ సినిమాని కూడా ఆయన అప్పట్లోనే 35 ఏళ్ల క్రిందటే 47 రోజులు అనేటటువంటి సినిమాని చిరంజీవి తోటి తీశారు. ఆయన విలన్ హీరోగా పెట్టి. అట్లాగే ఆ రోజుల్లో ఇంకో సినిమా తీశారండి, మన్మథ లీల అని. నాకు బాగా గుర్తుంది, నేను ఎంఎస్సీ చదువుకునే రోజుల్లో వచ్చింది ఆ సినిమా వాల్ పోస్టర్ చూసి ఆడవాళ్లు ఎవరైనా ఈ సినిమాకి వెళ్ళొచ్చా అని భయపడేటంతగా దాని పబ్లిసిటీ ఇచ్చారు. కానీ ఆ సినిమా చూసి బయటకు వచ్చాక ఒక్క మగవాళ్లు కూడా ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడలేదు. అలాగా సినిమాలో కథాంశం ఏదైనా కానీ ఆయన చక్కటి విలువల్ని బోధించడం కానీ ప్రశ్నించడం కానీ చేశారండి. అలాగే కొన్నిసార్లు ఆయన ఈ వైవాహికేతర సంబంధాలందరినీ కూడా ఆయన గ్లోరిఫై చేసి చూపించాడు అని కొత్త అపవాదు కూడా ఉంది ఆయన దగ్గర. కాకపోతే అలాంటి వివాహేతర సంబంధాలని సినిమాలో చూపించినప్పటికీ ఆయన సమాజంలోని కుహనా విలువల్ని, హిపోక్రసీని ప్రశ్నించారే తప్ప దాన్ని అసభ్యంగా ఎక్కడ చూపించలేదండి ఏ సినిమాలో కూడా. ఇలాగా 1, 2 కాదు, ఆయన 100 సినిమాల్లో బోలుడని ఉదాహరణలు చూపించవచ్చు. అందుకే చెప్పుకున్నాం, వినూత్నత, విభిన్నత, విశిష్టత, దశాబ్దాలు ముందుకెళ్లి చూసి ఆయన తీసినటువంటి కథాంశాలు కె బాలచందర్ గారికి మాత్రమే ప్రత్యేకం. మీలో చాలా మంది ఇప్పటికే న్యూస్ పేపర్లో చదివేసుంటారు. అయినా కానీ క్లుప్తంగా బాలచందర్ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. కె బాలచందర్ చిత్ర పరిశ్రమలో వాళ్ళందరూ కేబి అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన పూర్తి పేరు కైలాసం బాలచందర్. 1930 జూలై 9న ఆయన తంజోర్ దగ్గర నన్నీలం అనే ఊళ్ళో పుట్టారండి. చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద బాగా శ్రద్ధ. ఆయన మొట్టమొదటి బెంచీలను కూర్చునేవాడు, ఆదర్శ విద్యార్థి. చదువులో ఎంత ఆసక్తి ఉందో బయట కథలు చదవడంలో కానీ, కథలు చెప్పడంలో కానీ, నాటకాలు చూడడంలో కానీ అంత ఆసక్తి ఉంది. ఇది 1935, 36 అంటే అప్పట్లోనే టాకీలు వచ్చిన రోజులు. ఆ రోజుల్లో త్యాగరాజ భాగవతార్ అని తమిళంలో ప్రముఖ నటుడండి. ఆయన నటించిన సినిమాలన్నీ టెంట్ హాలుల్లో చూస్తూ అలా పెరిగాడు కె బాలచందర్. ఆ తర్వాత ఆయన అన్నామలై యూనివర్సిటీ చిదంబరంలో బిఎస్సి లైఫ్ సైన్సెస్ అంటే జువాలజీ లాంటిది చదివారు. హై స్కూల్లో ఉండగానే చిన్న చిన్న నాటకాలు రాయడం, చిన్న చిన్న నాటకాల్లో పాల్గొనడం, చిన్న చిన్న నాటకాలు వేయించడం ఇలాంటి అలవాటు కొంచెం ఉండింది. కాలేజీకి వచ్చాక కూడా ఆ అలవాటే కొనసాగింది. ఈయన కాలేజీల్లో చదువుకునే రోజులంటే మనకి స్వాతంత్ర్యం రావడానికి అటు ఇటు రోజులండి. ఆ రోజుల్లో రాజకీయంగా కుర్రాళ్ళందరూ చాలా చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటూ ఉండేవాళ్లు. ముఖ్యంగా ఈయన చదువుకున్నటువంటి చిదంబరం అనే ఊరు కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్ర బిందువు. ఈయన కాలేజీలో చదువుకునేటప్పుడే మహాత్మా గాంధీ గారు దేశమంతా పర్యటిస్తూ విరాళాలు సేకరిస్తూ వీళ్ళ కాలేజీకి కూడా వచ్చారట. అలాంటివన్నీ చూస్తూ ఈయన కాలేజీలో చదువుకున్నారు. కానీ రాజకీయాల్లోకి ఎప్పుడూ ప్రత్యక్షంగా వెళ్లలేదు. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఈయన చదువు, నాటకాలు ఈ రెండిటిల్లో మాత్రమే ఈయన సమయాన్ని వెచ్చిస్తూ ఉండేవాడు. బిఎస్సీ అయిపోయాక ఆయనకి తంజావూరు దగ్గరలోనే ముత్తుపేట అని ఆ ఊళ్ళో స్కూల్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు. కేవలం 20 సంవత్సరాల వయసులో ఆయన టీచర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ పిల్లలకి చదువు చెప్పడంతో పాటుగా వాళ్ళకి నాటకాలు వేయించడం, నాటకాలు రాయడం, స్కూల్లో వాళ్ళతో నాటకాలు వేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేశారు. హెడ్ మాస్టర్ కూడా కాదనలేదు. ఎందుకంటే మంచి టీచరు, బాగా చదువుకుని వచ్చిన కుర్రాడు, సరే ఈ సాంస్కృతిక కార్యకలాపాలు కూడా నేర్పడంలో తప్పేముందిలే అన్నట్టుగా హెడ్ మాస్టర్ కూడా కె బాలచందర్ టీచర్ గా చేసేటటువంటి కార్యక్రమాలను ఆయన ప్రోత్సహిస్తూనే వచ్చారు. అలా 1 సంవత్సరం మాత్రం ఆయన టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకి 21 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మద్రాసు వచ్చి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని అక్కడ ఏజీ ఆఫీస్ లో, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ అంటారు, ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది కదా, అందులో యూడీసీగా చేరారు. అక్కడ ఏజీ ఆఫీస్ లో వర్క్ అంటే ఎంత ఉంటుందో తెలుసు కదా, అది మెకానికల్ గా ఉంటుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు కేవలం డెస్క్ దగ్గర కూర్చుని చేసేటటువంటి ఉద్యోగం మాత్రమే. ఆయనకి అది పూర్తిగా ఆయనకి సంతృప్తిని ఇవ్వలేదు. అలాగని ఉద్యోగం మానలేరు. ఉద్యోగంలో ఉంటూనే ఆయనకి చాలా ఆసక్తి ఉన్నటువంటి ఈ నాటకాలు చూడడం మొదలు పెట్టారు. మద్రాసులో నాటకం చూడడం మొదలుపెట్టి వాళ్ళ ఏజీ ఆఫీసులో ఒకసారి వాళ్ళ యానివర్సరీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఈయన ఒక నాటకం రాయించి ఆ ఏజీ ఆఫీసులో తనతో పాటు పనిచేసేటటువంటి సహోద్యోగుల్ని కొంతమందిని నటీనటులుగా పెట్టుకుని
నాటకం వేశారు. నాటకం అద్భుతంగా వచ్చింది. అద్భుతంగా రావడంతో అందరూ పొగడ్డం మొదలు పెట్టారు. పొగడ్డం మొదలు పెట్టగానే మరి సహజంగానే ఆయనకి నాటకాల మీద ఉన్నటువంటి మక్కువ తగ్గదు కదా. దాంతో ఈయన ఒక నాటక సమాజంలో కొంతకాలం పాటు వాళ్ళకి నాటకాలు రాయడం, ప్రదర్శింపజేయడం తర్వాత ఈయన సొంతంగా రాగిణి రిక్రియేషన్స్ అని ఈయన సొంతంగా ఒక నాటక సంస్థను ప్రారంభించి ఈయన నాటకాలు రాసి ప్రదర్శించడం మొదలు పెట్టారు. అప్పుడు ఆయన రాసి ప్రదర్శించినటువంటి కొన్ని నాటకాలనే తర్వాత రోజుల్లో సినిమాలుగా వచ్చినాయండి. మేజర్ చంద్రకాంత్ అని, తెలుగులో వచ్చిన మేజర్ చంద్రకాంత్ కాదు, ఈయన తమిళంలోనూ ఇంగ్లీష్ లోనూ రాసి ప్రదర్శించినటువంటి నాటకం. అలాగే సర్వర్ సుందరం అని, ఈ నాటకాలన్నీ కూడా తర్వాత రోజుల్లో సినిమాలుగా వచ్చినాయి. ముందుగా ఈయన ఈ రాగిణి రిక్రియేషన్స్ లో నాటకాలు రాసి వేయిస్తూ ఉండేవాళ్ళు. ఉద్యోగం మాత్రం మానలేదు, ఉద్యోగాల కొనసాగుతూనే ఉంది. జీవన భృతి కోసం ఉద్యోగం కావాలి. ఇటు ఈ హాబీగా ఈ నాటకాలు వేయిస్తూ వచ్చారు. అయితే ఆయనకి ఎప్పుడూ కూడా సినిమాల్లోకి వెళదాము, సినిమాల్లోకి దర్శకత్వం చేయాలి అనే ఆలోచన లేనే లేదు. ఆయన ఏమిటంటే ఈ నాటక సంస్థ కనుక కొంచెం పెరిగితే ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేసి పూర్తి కాలం నాటక సంస్థలో కొనసాగించాలి, ఈ నాటక సంస్థను పెంపొందించాలి అన్న ఆలోచన మాత్రమే ఉండింది ఆయనకి. అలాంటి రోజుల్లో ఏవిఎం ప్రొడక్షన్స్ చెట్టియార్ అని ఆయన కె బాలచంద్ర గారి దగ్గరికి వెళ్లి ఆయన స్టేజీ మీద ప్రదర్శింపజేసినటువంటి సర్వర్ సుందరం ఆ నాటకాన్ని నేను సినిమాగా తీస్తాను, నువ్వు కొంచెం స్క్రిప్ట్ లో సహాయం చేసి పెట్టు అన్నారు. ఈ సర్వర్ సుందరం నాటకం స్టేజ్ మీద ప్రదర్శించినప్పుడు కూడా దానిలో నటించింది నాగేష్, అప్పట్లో హాస్య నటుడు. ఆయనకి కాదనడానికి ఏమీ దానిలో అభ్యంతరం కనిపించలేదు. సరే ఆయన సినిమా తీసుకుంటున్నారు, సహాయమే కదా చేద్దాం అనుకున్నారు. ఆ విధంగా నాగేష్ ప్రధాన పాత్రధారిగా ఏవిఎం వాళ్ళు తీసినటువంటి సర్వర్ సుందరం సినిమాకి ఈయన స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పనిచేశారు. దర్శకత్వం అలాంటి ఏం చేయలేదండి. ఆ స్క్రిప్ట్ అసిస్టెంట్ గా పనిచేసినప్పుడే ఈయన నాటకాలు చూసిన వాళ్ళు కొంతమంది ఎవరికో చెప్పడంతో ఆర్ఎం వీరప్పన్ అనే ఆయన దైవతై అని ఎంజీఆర్ తోటి ఒక సినిమా తీస్తూ ఈయన్ని మాటలు రాయమని పిలిచారు. ఈయన కొంచెం భయం వేసింది. నాటకం అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, ఏ పాత్రలు కావాలో ఆయన సృష్టించుకుంటారు, ఫలానా వాళ్ల కోసం సంభాషణలు రాయాలి అన్నటువంటి నియమం లేదు. ఇక్కడ ఎంజీ రామచంద్రన్కి మాటలు రాయాలంటే ఎంజీ రామచంద్రన్ దృష్టిలో పెట్టుకోవాలి, ఎంజీ రామచంద్రన్ అభిమానులను దృష్టిలో పెట్టుకోవాలి, ఆయన పాత్రకు తగినటువంటి సంభాషణలు రాయాలి. ఇదేమో కొత్త, అందుకని ఆయన ఏమో నాకు నచ్చదండి, ఇది రాయడం నాకు అయ్యే పని కాదు అన్నారు. కాకపోతే ఈయన్ని రికమెండ్ చేసిన వాళ్ళు 1-2 సార్లు ఒప్పించి మీరు రాయగలరు అని ఆయనతోటి మాటలు రాయించారు ఆ దైవతై అనే సినిమాకి, ఎంజీఆర్ సినిమాకి. అది కె బాలచంద్ర గారికి మొట్టమొదటి సినిమా రంగ ప్రవేశం అండి. అంతకుముందు స్క్రిప్ట్ అసిస్టెంట్ గా మాత్రమే పనిచేశారు, కానీ ఆయన ఇండివిజువల్ గా ఒక రైటర్ గా పనిచేసింది ఈ దేవతై అనే సినిమాకి. దాని తర్వాత ఇంకో హిందీ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చింది, ఇంకో తమిళ సినిమా కూడా మాటలు రాశారు. ఇలా ఒక 3-4 సినిమాలకు మాటలు రాశాక ఏకే వేలన్ అని ఆ నిర్మాత ఈయన దగ్గరికి వచ్చి వేసినటువంటి ఒక నాటకం నీరుక్కమళి అనే నాటకాన్ని సినిమాగా తీస్తాను, మీరే దర్శకత్వం చేయండి అని అడిగాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఏదో మాటలైతే రాశా కానీ సినిమాల్లో ఎలా తీస్తారు, స్టేజ్ నాటకం అయితే వేయిస్తున్నాను కానీ అని అనుకున్నారు ఈయన. కాకపోతే మిగతా వాళ్ళందరూ చెప్పారు, అవకాశం వచ్చింది కదా, నాటకాల్లో ఎంతకాలం ఉంటావు, మరి సినిమాల్లో వెళ్ళాలి ఎట్లాగైనా కానీ, సినిమాల్లో వెళితే ఎక్కువ పేరు వస్తుంది అని చెప్పడంతో ఆయన కూడా ఆత్మవిశ్వాసం తెచ్చుకుని ఎలాగైతే ఆయన రాసినటువంటి ఆ నీరు కామళి అనేటటువంటి నాటకాన్ని సినిమాగా రూపొందించడానికి ఈయన దర్శకత్వం చేయడానికి ఆ వేలన్ అనేటటువంటి నిర్మాతతోటి సరే అని చెప్పారు. ఆయన మొట్టమొదటగా దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమానే చాలా ప్రయోగాత్మకమైన సినిమా అండి. ప్రయోగాత్మకం ఏమిటంటే కథంతా కూడా ఒకటే రూమ్ లో నడుస్తుంది. అందులో నటించిన నటీనటులందరూ కూడా ఈ నాటకంలో వేసినటువంటి నటీనటులు కొంతమంది. ఆ సినిమా అంతా భయపడ్డారు, ఎలా వస్తుందో ఏమిటో మొట్టమొదటిసారి తీయడమని. కాకపోతే ఆ సినిమా విడుదల అవడంతో అందులో ఉన్నటువంటి విభిన్నత, కొత్తదనం ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమాలన్నీ ఒక వరవడిలో కొట్టుకుపోతున్నాయి. హీరో ఓరియంటెడ్, హీరో ఎంజీఆర్, శివాజీ గణేష్ ఇలా కొట్టుకుపోతున్న రోజుల్లో ఒక్కసారి ఇదేదో కొత్తగా కనపడింది ప్రేక్షకులకి. ఆ సినిమా బాగా ఆడింది, మంచి పేరు వచ్చింది. దాంతో ఆయన ఒక 4 సంవత్సరాలు సెలవు పెట్టి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు దర్శకత్వం చేయడం మొదలు పెట్టారు. అన్ని కూడా విభిన్నమైనటువంటి కథాంశాలే. ఆయన స్టేజీ మీద రాసుకున్నటువంటి నాటకాలు కూడా అంత విభిన్నంగా ఉండే. కొన్ని ఆయన రాసుకున్న నాటకాలను సినిమా చేశారు, కొన్ని వేరే కథలు కూడా తీసుకున్నారు. 4 సంవత్సరాలు అలాగా ఆయన అన్పెయిడ్ లీవ్ మీద ఉండి కొన్ని సినిమాలు చేసి మళ్ళా ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడు ఏవిఎం వాళ్ళు
ఆయనకి ఒక భరోసా ఇచ్చారు. ఓ పంచి, మీరు 4 ఏళ్ల నుంచి సినిమా చేస్తున్నారు, బాగానే కుదురుకున్నారు కదా, మళ్ళా ఉద్యోగాలకు వెళ్ళడం ఎందుకు, మేము 3 సినిమాల కాంట్రాక్ట్ రాస్తాం మీకు అని చెప్పి ఆయనకి ధైర్యం ఇచ్చాక, సరే 4 ఏళ్ళు అయింది, ఇంకో 3 సినిమాలు వీళ్ళు ఇస్తామంటున్నారు, బాగానే ఉందని ఆయన అప్పుడు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి కాలం సినిమా దర్శకుడిగా ఆయన కొనసాగారు. ఇక ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి సినిమా ఒక చరిత్రే. చివరిలో వచ్చిన కొద్ది సినిమాలు తప్ప ఆయన తీసిన ప్రతి సినిమాలో కూడా ఆయన విభిన్నతని, ఆయన మార్కుని ఆయన నిలబెట్టుకుంటూ వచ్చారు. ఒక దర్శకుడు పేరు చూసి సినిమా హాల్లో ప్రేక్షకులందరూ నుంచుని చప్పట్లు కొట్టడం అనేది కె బాలచందర్ గారితో మొదలైందటండి. ఆ తర్వాత ఒక సంగీత దర్శకుడు పేరు చూసి నిలబడి చప్పట్లు కొట్టడం ఇళయరాజా గారికి దక్కింది. అంతకు ముందే కె బాలచందర్ గారు ఫిలిం బై కె బాలచందర్ అని రాగానే ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు అప్పటి నుంచే సినిమా హాల్లో. అది ఆయన తొలి రోజుల నుంచి కూడా ఆయన తెచ్చుకున్నటువంటి ప్రత్యేకత, ప్రేక్షకుల్లో ఆయన సంపాదించుకున్నటువంటి గుర్తింపు. ఇది క్లుప్తంగా ఆయన జీవితం అండి. అలాగే కె బాలచందర్ గారి ప్రత్యేకతలు 1, 2 కాదు, కొన్ని గంటల పాటు చెప్పుకోవచ్చు. ఆయన 101 సినిమాలు తీయడమే కాకుండా నిర్మాతగా ఆయన దర్శకుడు అయ్యుండి తను మ్యాజిక్ కొంచెం తగ్గుతోంది అనుకున్న రోజుల్లో ఆయన మణిరత్నం గారిని దర్శకుడిగా పెట్టి రోజా సినిమా తీశారు ఈయన నిర్మాతగా. అలా వేరే దర్శకులతో కూడా ఆయన సినిమాలు చేశారు. అలాగే ఆయన సినిమాలు తగ్గుతున్నాయి అని తెలుసుకున్న రోజుల్లో టీవీల్లోకి వచ్చి టీవీల్లో కూడా ఆయన మర్మయోగి ఇలాంటి సీరియల్స్ అన్ని కూడా సూపర్ హిట్ సీరియల్స్ చేశారు ఆయన. ఇది కె బాలచందర్ గారి జీవన ప్రస్థానం చాలా క్లుప్తంగానండి. అలాగే ఆయన తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమ కూడా ఆయన అందించిన వరం ఏమిటంటే, ఎంతో మంది సాధారణ నటీనటుల్ని తారలుగా చేశారు. మీకు వేడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్, రజనీకాంత్, ప్రకాష్ రాజ్, సుజాత, వీళ్ళందరూ కూడా ఆయన చేతిలో రూపుదిద్దుకున్నటువంటి తారలైన వాళ్ళు. ఒక్క రజనీకాంత్, ఒక్క కమల్ హాసన్, వీళ్ళు చాలండి కె బాలచందర్ గారి యొక్క మ్యాజిక్ టచ్ ఏమిటో చెప్పడానికి. అయితే అదంత తేలిగ్గా సాధ్యం అవలేదు. వీరికేదో ఈయన దగ్గరికి రాగానే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడం, లేకపోతే వాళ్లలో ఎంతో ప్రతిభ ఉందని చెప్పి ఈయన వెంటనే తీసుకోవడం అలాంటివి జరగలేదు. రజనీకాంత్ గారి గురించి మనం లోగడ 4 వారాలు చెప్పుకున్నప్పుడు ఈ విశేషాలన్నీ చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. ఒక్క ఉదాహరణ చెప్తానండి. కె బాలచందర్ గారు రజనీకాంత్ గారికి ఆ అపూర్వ రాంగణంలో అవకాశం ఇచ్చినటువంటి సందర్భం. అందరూ అన్నారట, ఎవరు ఈ నల్లగా ఉండే కుర్రాన్ని తీసుకొచ్చావు, మెల్లకన్నులాగా ఉంది, ఇతన్ని ఎందుకు ఇస్తున్నావంటే ఆయన చెప్పారు, అవును నిజమే, ఇంతవరకు సినిమాల్లో విలన్లు కూడా అందంగా ఉంటున్నారు, ఎర్రగా బుర్రగా ఉంటున్నారు, మరి దానికి భిన్నంగా ఎందుకు ఉండకూడదు, అది నిరూపిద్దామని ఈ కుర్రాన్ని తీసుకుంటున్నాను అని. ఆ రజనీకాంత్ ని ఆయన ఫిలిం స్కూల్లో చూసి, యాక్షన్ చూసి ఈయనకి సినిమాల్లో వేషం ఇద్దాం రమ్మన్నాక ఆయన పేరు శివాజీరావు గైక్వాడ్ అని తెలుసుకుని ఆయనకి చెప్పారట, 3 పేర్లు ఉన్నాయి అబ్బాయి, శివాజీరావు గైక్వాడ్ అంటే శివాజీ గణేశన్ ఎలాగూ ఉన్నారు, ఈ 3 పేరుల్లో ఏదో ఒకటి నువ్వు ఎంపిక చేసుకో, చంద్రకాంత్, శ్రీకాంత్, రజనీకాంత్. ఈ రజనీకాంత్ అనే పేరు ఆయన అంటే కె బాలచందర్ గారు రాసి ప్రదర్శించిన మేజర్ చంద్రకాంత్ అనేటటువంటి నాటకంలో ఒక పాత్ర పేరు. అందుకని ఈ పేరైతే నా నాటకంలో బాగా విజయవంతమైనటువంటి పాత్ర పేరు, 3 ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నువ్వు రజనీకాంత్ తీసుకుంటే బాగుంటుంది అనగానే ఆ శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ అన్న పేరు అలా స్థిరపడిందండి ఆయనకి. ఆయన మొట్టమొదటి షాటు రజనీకాంత్ మీద అపూర్వ రాంగణంలో తీసింది ఏమిటంటే, ఆయన ఒక చాలా వియర్డ్ డ్రెస్ అది వేసుకుని గేట్ తెరుచుకుంటూ లోపలికి వస్తాడు. ఆ ఒక స్టైలిష్ గా గేట్ ఓపెన్ కాగానే అక్కడ కెమెరా ఫ్రీజ్ అయిపోయి తెర మీద శృతి భేదం అని తమిళంలో ఒక అక్షరాలు పడతాయి. అంటే ఇక్కడి నుంచి కథ మారుతోంది అనేటటువంటి సూచనగానమాట. అది మొట్టమొదటి సీన్. సరే, ఈయన గేట్ తీశాడు, కెమెరా తిరుగుతోంది, మళ్లీ రాలేదు, మళ్లీ తీశాడు, మళ్ళా స్టైల్ గా. అలాగా మొట్టమొదటి సీన్ కూడా 4-5 సార్లు చేశారటండి రజనీకాంత్. ఆ తర్వాత కూడా అపూర్వరాంగల్ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో కె బాలచందర్ చెబుతున్నటువంటి ఆయన సూచనలు అవి రజనీకాంత్ కొంచెం టెన్షన్ గా ఉండి ఆయన చెప్పినట్టుగా చేయలేకపోతున్నానేమోనని ఆయన చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, ఆ సినిమాలో నటిస్తున్నటువంటి నాగేష్, ఏది హాస్య నటుడు, ఆయన పిలిచి రజనీకాంత్ కి చెప్పారట, చూడు నువ్వు బాలచందర్ ఏం చెబుతున్నారు అని వినమాకు, ఆయన చూడు ఆయన ఏం చేస్తున్నారో అలాగే చెయ్యి చాలు, నాకు కూడా మొదట్లో ఇదే ఇబ్బంది ఎదురైంది, ఎలా చెయ్యాలా ఆయన ఎలా చెబుతున్నారని, ఆయన చేసి చూపిస్తున్నారు కదా అలా యథాతథంగా చేస్తే చాలు అని
ఆయన రహస్యం చెప్పాక అప్పుడు బాలచందర్ గారు చేసేటటువంటి అభినయాన్ని చూసి అలాగే రజనీకాంత్ చేసి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇంకోటి కూడా జరిగిందండి. ఆ ఒక్కసారి అయిపోగానే ఆయన పూర్తిగా ట్యూన్ అయిపోలేదు బాలచందర్ గారి స్కూల్ కి. మామూలుగా శిల్పి అన్నవాడు ఉలితోటి శిలను చెక్కుతూ ఉంటాడు. అయ్యో శిల బాధపడుతోంది కదా అనుకుంటే శిల్పం తయారవ్వదు. బాలచందర్ గారు కూడా అలాగే షూటింగ్ సమయంలో తాను అనుకున్నటువంటి ఆ రియాక్షన్ రాబట్టడానికని ఆయన చాలా కఠినంగా డిసిప్లిన్డ్ గా ఉంటూ ఉండేవాళ్ళట. ఇంకో ఉదాహరణ ఏమిటంటే ఈ అంతులేని కథ షూటింగ్ జరిగేటప్పుడు జయప్రద దాంట్లో హీరోయిన్, అలాగే ఆ అక్క ఉంటుంది వితంతు అయినటువంటి అక్క శ్రీప్రియ, ఆమెకి వివాహం నిశ్చయం అవుతుంది. అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి సోదరుడు రజనీకాంత్. అందులో దృశ్యం ఏమిటంటే జయప్రద రూమ్ లో నుంచి బయటకు వస్తుంది. రజనీకాంత్ అరుపులు విని రజనీకాంత్ ఏదో వాళ్ళ అక్క గురించి అరుస్తాడు. జయప్రద సమాధానం చెప్పి రూమ్ లోకి వెళ్లిపోవాలి. ఆ వెళ్లిపోయేటప్పుడు రజనీకాంత్ మగ్గు విసిరేస్తాడు చేతిలో ఉన్నది. ఇది దృశ్యం. ఇందులో ఏమిటంటే ఇందులో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకదాని తర్వాత ఒకటి జయప్రద బయటికి రావడం, సరిగ్గా రజనీకాంత్ సంభాషణ చెప్పడం, వాళ్ళ అక్క పక్కన ఉండడం, జయప్రద లోపలికి వెళ్లిపోవడం, రజనీకాంత్ మగ్గు విసిరేయడం, ఇన్ని ఇన్సిడెంట్స్ జరగాలి ఆ ఒక్క దృశ్యంలోనూ. బాలచంద్ర గారు తీస్తున్నారు దృశ్యం. జయప్రద బయటకు వచ్చి సంభాషణ ఈ రజనీకాంత్ కి సమాధానం చెప్పి మళ్ళా వెనక్కి వెళ్ళింది. ఈయన మగ్గు విసిరేస్తున్నాడు. కానీ ఎక్కడో టైమింగ్ తప్పుతోంది. ఆవిడ లోపలికి వెళ్లడమో ఈయన మగ్గు విసిరేయడమో ఏదో కుదరడం లేదు. దాంట్లో 5-6 సార్లు జరిగిందా, 5-6 సార్లు కట్టి చెప్పారు ఆయన. ఈసారి జయప్రద లోపలికి వెళ్ళింది, సమాధానం చెప్పి టాప్ అంటూ బయట పెద్ద శబ్దం వినపడిందట. ఏమిటా అని ఆవిడ వయసు అప్పుడు 14 ఏళ్లు. ఏమిటా అని బయటకు వచ్చి చూస్తే రజనీకాంత్ చెంపలు 2 పగిలిపోయి ఉన్నాయి బాలచంద్ర గారితోటి. అంత కఠినంగా నేర్పేవాళ్ళండి. అందుకే ఆయన ఉలి చెక్కినటువంటి శిల్పాల్లాగా తయారు, శిల్పాలంటే కదలకుండా ఉండేవని కాదు, కదిలే శిల్పాల్లాగా తయారు చేశారు వాళ్ళందరూ. ఇలాంటివన్నీ తట్టుకోబట్టే రజనీకాంత్ తర్వాత రోజుల్లో అంత అద్భుతమైనటువంటి నటుడిగా ఇప్పటికీ కూడా నంబర్ 1 నటుడిగా కొనసాగుతున్నారండి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇది బాలచంద్ర గారు శిల్పి అనడానికి. కర్ణాటకలో బెంగళూరులో ఓ కుర్రాడు చిన్న చిన్న టీవీల్లో నాటకాలు వేస్తూ ఉండేవాడు. స్టేజ్ నాటకాలు కూడా వేశాడు. కన్నడ సినిమాల్లో కూడా ఏదో 1-2 చిన్న వేషాలు వేస్తుంటే ఆ కుర్రాడికి అందులో ఉన్నటువంటి ఒక తార చెప్పింది, నీ కళ్ళల్లో చాలా ఫైర్ ఉంది అబ్బాయి, నీవి కన్నడ సినిమాలో చిన్న చిన్న వేషాల కంటే మద్రాసు వెళ్ళు, మద్రాసులో బాలచంద్ర గారు అని ఉంటారు, ఆయన ఇంటర్వ్యూ కనుక ఎలాగైనా సంపాదించి ఒకసారి ఆయన కలిస్తే కనుక నీ జీవితం మారిపోతుంది అని ఒక సహ నటి చెప్పినటువంటి సలహా విని ఆ కుర్రాడు ట్రైన్ ఎక్కి చెన్నై వచ్చాడు. అక్కడ ఏదో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి కూడా ఏదో కుదిరింది. అందుకని ఆ పెళ్లికి వచ్చి సరే వచ్చాను కదా అని బాలచంద్రన్ గారిని అతి కష్టం మీద ఆయన ఇంటర్వ్యూ సంపాదించుకున్నారు. చేతిలో 140 రూపాయలు ఉన్నాయి ఆయన జేబులో. ఇంకా ఆయన వెనక్కి వెళ్ళాలి, బాలచంద్ర గారి ఇంటర్వ్యూ దొరకాలి. ఎలాగైతే అతి కష్టం మీద 10 నిమిషాల పాటు బాలచంద్ర గారు మాట్లాడడానికి ఒప్పుకున్నారు. ఆ కుర్రాడు లోపలికి వెళ్ళాడు. ఆ కుర్రాడితో మాట్లాడుతుంటే 10 నిమిషాలు అన్నది 2 గంటల పాటు మాట్లాడారట ఆయన. మాట్లాడి అతని కళ్ళల్లోకి చూసి ఏమైపోయావురా ఇన్ని రోజులు, ఎక్కడున్నావురా అన్నారట. అతనికి అర్థం కాలేదు, ఏమిటి ఈయన నిజంగా అంటున్నారా లేకపోతే తిడుతున్నారా అని. పక్కనున్న అసిస్టెంట్ ని పిలిచి, చూడరా వీడి కళ్ళల్లో ఫైర్ చూడు, ఈ ఫైర్ ఉన్న కుర్రాడే కావాలి నాకు అని. అయితే ఒక పని చేయి, నా సినిమా మొదలవడానికి 2 సంవత్సరాలు పడుతుంది, వెయిట్ చేస్తావా అని అడిగారట. ఆ కుర్రాడు, మీరు 2 సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే వెయిట్ చేస్తాను, ముందుగా మీ సినిమాలను నటించాలి అని 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ సినిమాలో బాలచంద్ర గారి సినిమా డ్యూయట్ లో నటించాడు. అతనే ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాయ్ అతని పేరు. అయితే బాలచంద్ర చెప్పారు ఏమిటంటే, నువ్వు దక్షిణ భారత భాష అన్నింటిలోనూ నటించాలి కాబట్టి ఆ రాయ్ తీసేసుకుని ఆయన ప్రకాష్ రాజ్ అని పెట్టుకున్నారు. అది ప్రకాష్ రాజ్ ని ఆ విధంగా ఆయన డ్యూయట్ సినిమా తోటి చిత్రరంగానికి పరిచయం చేశారు. ఇంకా వీళ్ళిద్దరూనండి, ప్రకాష్ రాజ్ అలాగే రజనీకాంత్, వీళ్ళిద్దరూ గురువు గారంటే ఎంత భక్తిగా ఉంటారు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. బాలచంద్ర గారు ఆ తర్వాత సినిమాలు తగ్గిపోయి టీవీల్లో సీరియల్స్ అవి చేసేటప్పుడు ఏవో కొన్ని సీరియల్స్ చేస్తుంటే టీఆర్పీ రేటింగ్ బాగా పడిపోయిందట. అప్పుడు ఆయన ప్రకాష్ రాజును ఒక 2-3 ఎపిసోడ్స్ లో పెడితే కనుక టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనుకుని ప్రకాష్ రాజుకు ఫోన్ చేసి, అరే ఇలాగా నా సీరియల్లో కొంచెం 1-2 చిన్న వేషాలు వేస్తావా అని అడిగారట. ప్రకాష్ రాజ్ ఏమాత్రం వెనక ముందు చూడకుండా తప్పనిసరిగా చేస్తాను గురువు గారు అని ఆయన ఒప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ పక్కన ఉన్నటువంటి ఒక అతను ప్రకాష్ రాజ్ అన్నట్ట, ఇదేమిటి నువ్వు ఇప్పుడు బ్రహ్మాండమైన నటుడివి, చాలా పేరున్న వాడివి, డిమాండ్ ఉన్న నటుడివి, నువ్వు వెళ్లి ఆ టీవీ సీరియల్లో చేయడం ఏమిటి అంటే, ప్రకాష్ రాజ్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసండి, నన్ను టీవీ సీరియల్లో వేయమని అడిగింది
వేరే ఎవరో కాదు, నా గురువు, దైవం, సర్వస్వం కె బాలచందర్ అడిగితే గనక నేను వెళ్లి ఆయన గేటు దగ్గర గేట్ కీపర్ గా నుంచోడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పారటండి. అంత ఇదిగా ఉండేవాళ్ళు శిష్యులు గురువు గారంటేను. అలాగే ఈ కె బాలచందర్ గారి సినిమాలు తక్కువగా పోతున్న రోజుల్లో కూడా రజనీకాంత్ ₹1 తీసుకుని ఆయన సినిమాలో వేషం వేశారటండి ఆయన నిలబెట్టడానికి. అంత విశ్వాసంతో ఉండేటటువంటి శిష్యుల్ని తయారు చేసిన గురువు ఘనత కూడా కె బాలచందర్కి దక్కింది. మరి ఆయన ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చినా గానీ ఎప్పుడు ఆయన చెప్పుకోలేదండి, ఏది నేను ఇంతమందిని తయారు చేశాను, రజనీకాంత్ నా సృష్టి, ప్రకాష్ రాజ్ నా ఫైండింగ్, కమల్ హాసన్ నేనే కనిపెట్టాను, సరితకి నేనే ఛాన్స్, ఇలా ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలి అనేది మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. దానికి కె బాలచందర్ గారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని తెలియజేసే ఉదాహరణ ఒకటి చెప్తానండి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ అని ఆయన మరణించారు 92-93లో సినిమా షూటింగ్ చేస్తూ. ఆ కురవాడి పేరు మీద గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు అని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. 2009లో అమీర్ ఖాన్ ఆయన తీసినటువంటి సినిమా తారే జమీన్ పర్ కి గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డుకి కీలకోపన్యాసానికి కె బాలచందర్ గారిని పిలిచారు. యూట్యూబ్ లో ఉందండి, తర్వాత చూడండి మీరు ఎప్పుడైనా ఆ వీడియోని. 10 నిమిషాల పాటు ఆయన తారే జమీన్ పర్ సినిమా గురించి, అలాగే అమీర్ ఖాన్ ఆయనకున్నటువంటి శ్రద్ధ గురించి, ఆ సినిమాలో ఆయన ప్రత్యేకతల గురించి 10 నిమిషాలు మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఈ సినిమా చూసి గత 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఏ సినిమా చూసి కూడా కంట తడి పెట్టని వాడిని ఈ సినిమా చూసి నేను ఏడ్చేశాను అంటూ ఆయన చార్లీ చాప్లిన్ చెప్పినటువంటి ఒక వాక్యాన్ని ఉదహరించారు. జీవితం నువ్వు నవ్వితే నవ్వుతుంది, నువ్వు ఏడిస్తే ఏడుస్తుంది. అదే నువ్వు పక్క వాళ్ళకి కనుక నవ్వించగలిగితే జీవితం నీకు సెల్యూట్ చేస్తుంది అని చెప్తూ, అంత పెద్ద దర్శకుడు కూడా 100 సినిమాలు నిర్మించిన దర్శకత్వం వహించిన దర్శకుడు కూడా అమీర్ ఖాన్ కి స్టేజ్ మీద నుంచి సెల్యూట్ చేశారు. అమీర్ ఖాన్ కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. అలాగే ఆ సందర్భంలోనే ఆయన ఇంకో సంఘటన కూడా చెప్పారు. ఈ సినిమా చూశాను నేను, సినిమా చూడగానే ఈ అమీర్ ఖాన్ అప్పటి వరకు నాకు తెలీదు, ఈ కుర్రాడు ఎవరో చాలా బాగా తీశాడు, అతనికి అభినందిద్దామని చెప్పేసి టెలిఫోన్ నంబర్ కనుక్కుని ఫోన్ చేశాను. ఫోన్ రింగ్ అవుతోంది. అవతల నుంచి అమీర్ ఖాన్ హలో అనగానే నేను ఏమనాలి? హలో అమీర్ ఖాన్ అనాలా, నమస్తే అనాలా, బాగున్నారా అనాలా, ఏమనాలి అని ఈయన టెన్షన్ పడ్డాట. చూడండి ఎంత పెద్ద మనిషి కూడాను. చివరికి ఫోన్ అమీర్ ఖాన్ తీసుకుని హలో అన్నాడు. హలో అనగానే ఈయన చెప్పాడటండి, అమీర్ ఖాన్, ఐఎమ్ ఏ స్మాల్ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ చెన్నై, మై నేమ్ ఈజ్ బాలచందర్ అని చెప్పాడు. అని చెప్పగానే అమీర్ ఖాన్ ఒకసారి, సార్ నేను మీ అభిమానినండి, మీరంతా నెమ్మదిగా పరిచయం చేసుకుంటున్నారు అని అన్నారట. ఇదంతా విని అమీర్ ఖాన్ కళ్ళంటి నీళ్లు పెట్టాడండి ఆ స్టేజ్ మీద ఉన్నంతసేపు కూడాను. అది బాలచందర్ గారి గొప్పతనం. ఆయన ఎదిగినా కానీ ఒదిగి ఉండడం, ఎదట వాళ్లలోని ఔన్నత్యాన్ని గమనించడం, నేనెంత గొప్ప అని కాదు, ఎదట వాళ్ళు ఎంత గొప్ప అనేది గ్రహించగలిగినప్పుడే మన గొప్పతనం బయటపడుతుంది అనేది బాలచందర్ గారు చెప్పకుండా చెప్పారు ఆ సభలో. ఇవండి బాలచందర్ గారి గురించినటువంటి కొన్ని ప్రత్యేకమైన విశేషాలు. తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో మనం తప్పనిసరిగా బాలచందర్ గారి సినిమాలు కొన్నిటి గురించి సవివరంగా మాట్లాడుకుందాం.